నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. కలకలం రేపిన అప్సర హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అప్సరను చంపేసిన నిందితుడు పూజారి సాయికృష్ణ చెప్తున్న విషయాలు వింటూ ఉంటే అందరికీ కూడా ఒళ్ళు గగురు పొడుస్తున్నట్లుగానే కనిపిస్తుంది. కొత్త భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. అప్సరను ఎలా చంపాడు, ఆ తర్వాత ఎన్ని రోజులు కారులో ఉంచుకున్నాడు, ఆ తర్వాత తీసుకొచ్చి అప్సరను ఆ సెప్టిక్ ట్యాంకులో ఎలా పడేశాడు, ఆ తర్వాత టిప్పర్లతో మట్టిని తీసుకొచ్చి వేయడానికి కారణం ఏంటి, అక్కడ సాల్ట్ను ఎందుకు చల్లాడు, ఆ తర్వాత కాంక్రీట్ ఎందుకు చేశాడు, ఇవన్నీ కూడా చెప్తుంటే పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు రాత్రి పోలీస్ స్టేషన్లో కూడా హంగామా సృష్టించినట్టుగా తెలుస్తోంది. తను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అతను హంగామా సృష్టించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇంతేకాదు భక్తులందరూ ఇప్పుడు భయపడుతున్న విషయం ఏంటి అంటే, అప్సరను చంపొచ్చిన తర్వాత పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. నిజానికి ఒక దుర్మార్గుడు, రాక్షసులు లాంటి వ్యక్తి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే దాని పర్యవసానం ఎలా ఉంటుందా అని భక్తులు ఇప్పుడు ఆందోళన చెందుతున్న, సెంటిమెంట్ ఫీల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ నెల 3వ తారీఖున అప్సరను చంపేశాడు. ఆ తర్వాత తీసుకొచ్చి 5వ తారీఖు వరకు కారులో శవాన్ని అలాగే ఉంచుకున్నాడు. 2 రోజుల పాటు ఉంచుకుని 5వ తారీఖున సెప్టిక్ ట్యాంక్లో పడేసి కాంక్రీట్ పైన వేసి మట్టి కప్పేసి చేతులు దులుపుకున్నాడు, ఉప్పు పాత్ర వేసేశాడు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళి పూజా కార్యక్రమంలో పాల్గొన్నాడు. పోలీస్ స్టేషన్కి ఒకసారి వెళ్తే ఒక మంత్రి పిఏ చెప్పడంతో తను మళ్ళీ బయటకు వచ్చాడు. 6, 7, 8 తారీఖుల్లో సరూర్ నగర్లో బొడ్రాయి ప్రతిష్ఠ చేశాడు. ఈ బొడ్రాయి ప్రతిష్ఠ గురించే భక్తులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోయిన మహేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా బొడ్రాయి ప్రతిష్ఠ చేశాడు. బొడ్రాయి ప్రతిష్ఠను జరిపించిన నిందితుడు సాయికృష్ణ ఈ నిందితుడే చేశాడని తెలియడంతో భక్తులంతా కూడా అవాక్కవుతున్నారు. భక్తులంతా కొంత భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హత్య తర్వాత పూజలు నిర్వహించాడు అని తెలియడంతో పూజలు నిర్వహించిన ఎవరైతే ఆ పూజారి చేత పూజలు చేయించుకున్నారో వాళ్ళంతా కూడా ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు. పూజారి చేత ప్రతిష్ఠింపబడిన ఆలయం దగ్గరికి వెళ్ళి పూజలు చేసిన భక్తులు కూడా ఇప్పుడు సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు. బొడ్రాయి మాతకు పునఃప్రతిష్ఠ నిర్వహించాలి అని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ బొడ్రాయి మాతకు పూజలు కొనసాగుతూ ఉన్నాయి. హత్య చేసిన వ్యక్తి ప్రతిష్ఠించిన ఆలయం దగ్గరికి వెళ్ళి పూజలు నిర్వహించినట్లయితే పర్యవసానం ఎలా ఉంటుందని సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంటే తన హత్య చేశాడు, క్రూరంగా చంపేశాడు ఒక క్రూరుడు. ఏమాత్రం దైవభక్తి లేని దైవభక్తి కనుక నిజంగా ఉన్నట్లయితే ఇంత దారుణాన్ని కొడిగట్టాడు. ఇవన్నీ లేని వ్యక్తి చేత ఆ పూజలు చేయించుకుంటూ ఉంటే దాని ఫలితం ఎలా ఉంటుందని భక్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మా ప్రతినిధి ఎన్నారెడ్డి దగ్గరికి వెళ్దాం. ఎన్నారెడ్డి, ఈ పూజారి హత్య చేసిన తర్వాత కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు, బొడ్రాయి ప్రతిష్ఠ నిర్వహించాడు అని తెలిసిన తర్వాత భక్తులు ఏమంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి? రోహిత్, ప్రస్తుతం మనం ఎక్కడైతే ఇక్కడ ఏమైతే మనం 6, 7 తారీఖుల్లో సరూర్ నగర్ బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం తాలూకు మనం భారీ ఎత్తున చేసిన హోర్డింగ్ మనం చూస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సబితా ఇందారెడ్డి కూడా హాజరైంది. అయితే మనం ఆ మూల మీద విజువల్ చూడవచ్చు. అంటే ఆ బొడ్రాయి ఆ రకంగా ఉన్నప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠించాలని చెప్పేసి నిర్ణయం చేసుకొని, అంటే అసలు బొడ్రాయి అంటే ఒక గ్రామ దేవత. ఏదైనా సరే అప్పట్లో అంటే కలరా వ్యాధి వచ్చిన క్రమంలో బొడ్రాయి దేవతను వాళ్ళు ఏర్పాటు చేసుకుని పూజలు చేసుకునే వాళ్ళు. ఆ క్రమంలో అప్పట్లో అన్ని కూడా తగ్గిపోయాయి. అంత నమ్మకంగా ఉండంటే బొడ్రాయికి సంబంధించిన పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ఒక మర్డర్ చేసిన వ్యక్తి పాల్గొన్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా చాలా దారుణమైన విషయం. మళ్ళీ పునః ప్రాణ ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం చేసుకుని తెలుస్తోంది. ప్రస్తుతం మనం ఇదే ప్రాంతంలో నిన్న ఆయన చాలా ఘనంగా ఆయన బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికి కూడా భక్తులు తమ భక్తిని చాటుకుంటున్న ఆ విజువల్స్ మనం లైవ్లో చూడవచ్చు. అంటే ఏదైనా సరే మనకి మంచి జరగాలన్నా, మనకి చెడు జరగకుండా కాపాడాలన్నా కూడా ఈ బొడ్రాయి మనకు కాపాడుతుంది అని చెప్పేసి కూడా అందరూ నమ్ముతారు. అంటే పురాతన కాలం నుంచి ప్రతి గ్రామంలో కూడా ఈ బొడ్రాయి ప్రతిష్ఠ ఖచ్చితంగా జరుగుతూ ఉంది. దీంట్లో ఈ ప్రతిష్టకు సంబంధించి అందరికీ మాకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించి మళ్ళీ గ్రామ దేవతకు సంబంధించి మనం ఆమె ఆశీస్సులు కావాలని చెప్పేసి ఆశించి ఇక్కడ అందరూ కలిసి వాళ్ళు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ బొడ్రాయి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తి
ఎవరైతే ఉన్నారో ఆయన ఒక నిందితుడని చెప్పేసి తెలిసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. అయితే మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇది అంటే ఎప్పటి నుంచో ఈ బొడ్రాయి సంబంధించిన వ్యవహారంలో తెలిసిన వ్యక్తులు, తర్వాత దీని గురించి బాగా అవగాహన వ్యక్తులు, మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక తాత ఉన్నాడు, ఇక్కడ జనరల్ స్టోర్ ఉంటుంది. ఆయనకు సంబంధించి ఈ బొండ్రాయి ఎప్పటి నుంచి ఉందన్న విషయం మాట్లాడదాం. తాత చెప్పండి, ఈ బొండ్రాయి దేవతను ఎప్పటి నుంచి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు సార్? గ్రామ దేవత, గ్రామానికి రక్ష, బొడ్డురాయి అంటారు. 70 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ జరుపుకుంటారు. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు అందరు కలిసి ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. శివరాత్రి శివుడు అవతరించిన ధర్మస్థాపన చేసినప్పుడు ఆయనను ఫాలో అయినటువంటి బిడ్డలు, ధర్మస్థాపనకు సహకరించినటువంటి బిడ్డలను శాలిగ్రామ్ అంటారు. శివునితో సమానంగా వారికి కూడా పూజ జరుగుతుంది. అందులో ఇది కూడా ఒకటి. అంటే ఇక్కడ ఈ బొండ్రాయి దేవత ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎన్ని సంవత్సరాలు సార్ పూజ జరుగుతుంది ఇక్కడ? 70 సంవత్సరాలకు ఒకసారి పూజ జరుగుతుంది. మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పిన్నలు, పెద్దలు అందరు కలిసి ఖుషిగా జరుపుకుంటారు. పూజ జరుగుతున్న క్రమంలో ఇక్కడ జరిగే నియమ నిబంధనలు ఎలా ఉంటాయండి? నియమ నిబంధనలు ఎలా ఉంటాయి? నియమాలు ఏం లేదు, అంత అది ఏంటి, బ్రాహ్మణులను పిలిచి శాస్త్రోక్తంగా పూజలు జరిపి, హోమం జరిపి, యజ్ఞం చేసి మళ్ళీ స్థాపించడం అనేది జరుగుతుంది. సో పునఃప్రతిష్ఠ జరిగింది బొండ్రాయి దేవత. తర్వాత ఆ కార్యక్రమంలో ఒక మర్డర్ చేసిన వ్యక్తి పాల్గొన్న వ్యక్తిని చూస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ వ్యక్తి ఇక్కడ ఏం పూజలు చేయలేదు, ఇందులో పాలు ఏం ఉండలేదు. ఎవరు ఆ మర్డర్ చేసిన పంతులు గారు ఇక్కడికి రావడం జరిగింది అంతేగాని ఆయన బొడ్రాయి ప్రతిష్టానంలో పూజలు చేయడం కానీ ఎలాంటి కార్యక్రమంలో కానీ ఆయన ఏం చేయలేదు. ఇక్కడ ఇప్పుడు మా గ్రామ పెద్దలు కూడా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ నిల్చున్నందుకు మా గ్రామ పెద్దలందరూ కలిసి మళ్ళీ మాట్లాడుకొని ప్రతిష్ఠించడానికి 16వ తారీఖు మళ్ళీ హోమంతో పూజలు చేయిస్తున్నారు. అంతేగాని ఆ మర్డర్ చేసిన వ్యక్తి కానీ ఆ పంతులు పూజారి ఇక్కడికి రాలేదు, ఏం పూజలు చేయలేదు, వచ్చి నిల్చున్నాడు. ఈ ఊర్లో 3 గుళ్ళల్లో పనిచేశాడు అతను. ఫస్ట్ శివాలయంలో చేశాడు, దాని తర్వాత రామాలయంలో చేశాడు, విజయరామాలయంలో, దాని తర్వాత ఇప్పుడు బంగారు మైసమ్మ టెంపుల్లో చేస్తున్నాడు. ప్రజెంట్ బంగారు మైసమ్మ టెంపుల్లో చేస్తున్నాడు. ఈ లోకల్లో గుళ్ళల్లో చేశాడు కాబట్టి ఇక్కడికి వచ్చి నిలబడితే మేము ఏమనలేదు, చేశాడు, ఇక్కడ వచ్చి నిల్చున్నాడు. అంతేగాని ఎలాంటి హోమాలు కానీ ప్రత్యేక పూజలు కానీ ఆయన ఏమీ చేయలేదు. అంటే ఇలాంటి వ్యక్తి అక్కడ మీరు పూజ చేయలేదన్నారు, బాగానే ఉంది, కరెక్టే. అయితే ఇలాంటి వ్యక్తి అని మీకు తెలియదు కాబట్టి మీరు కూడా అతన్ని అడ్డుకోలేకపోయారు, మీకు తెలియదు కాబట్టి. సో ఇది జరిగింది అంటే మర్డర్ జరిగిన తర్వాత పాల్గొన్నాడు కాబట్టి దీనికి ప్రాణప్రతిష్ఠ చేయాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో దానికి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలనుకున్నారు? దీని మీద పెద్దలందరూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఆ వ్యక్తిని మర్డర్ చేశాడు కాబట్టి ఆయనను గుర్తించలేదు. ఇప్పుడు గుడికి వెళ్తాం సార్, గుడిలో పూజలు చేస్తున్నాడు, గుడిలో దేవుణ్ణి ఎంత భక్తిగా చూస్తామో ఓ పూజారిని కూడా మేము అలానే చూస్తారు, ఎవరైనా అలానే చూస్తారు. ఇప్పుడు ఆయన మర్డర్ చేసిండంటే ఆయన ఎలాంటి వాడు అన్నది తెలియదు. ఇప్పుడు ఇలా చేశాడు కాబట్టి అది బ్రాహ్మణ జాతికి అవమానం. ఇంకోటి గ్రామ పెద్దలందరూ నిన్ననే మాట్లాడుకున్నారు, అంతా కలిసి కమిటీ వేసేసి 16వ తారీఖు మళ్ళీ పునఃప్రతిష్ఠించి హోమాలు అవన్నీ మళ్ళీ వేద పండితులను పిలిపించి వాళ్ళతో పూజలు చేయించడం 16th రోజు డిసైడ్ చేశారు. అంతేగాని ఈ మర్డర్ చేసిన వ్యక్తి మాత్రం ఇక్కడ ఎలాంటి పూజలు హోమాలు ఏమీ జరగలేదు, ఆయన ఏం చేయలేదు, ఆయనకు సంబంధం లేదు. ఏంటి అంటే పూజారి కాబట్టి వచ్చాడు, ఆ పంతుల్లో ఉన్నాడు అంతే. అంటే ఆయన మామూలుగా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే ఆయన పోలీసులు చెప్పినప్పుడు ఎప్పుడైతే హత్య జరిగిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు, నేను ఈ హోమాలో పాల్గొనాలని చెప్పేసి ఒక ఎంపీ రికమెండేషన్ తోటి ఇక్కడికి వచ్చానని తెలిసింది. సో ఆ నేపథ్యంలోనే మేము అడగడం జరుగుతూ ఉంది, నిజంగానే పాల్గొన్నాడా, తర్వాత ఆయన ఇక్కడికి వచ్చి ఎలాంటి పూజలు చేశాడు, తర్వాత ఆయన పార్టిసిపేషన్ ఏంటి దీంట్లో? ఆయన పార్టిసిపేషన్ అనేది లేదు, ఇక్కడ ఏమీ లేదు, అవన్నీ తప్పుడు ప్రచారాలు. ఏదో ఎంపీ తోటి రికమెండేషన్ మీద ఆయన బయటికి వచ్చిండడం, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. ఆయనకి ఇక్కడ ఎలాంటి సంబంధం లేదు. ఆల్రెడీ ఆయన శివాలయంలో చేసినప్పుడు అక్కడ కింద మీద లెక్కలు చేసి అక్కడ నుంచి తరిమేశాం. అది మా ఊరు శివాలయమే. అక్కడ నుంచి పోయిన తర్వాత విజయరామాలయంలో వచ్చి పూజలు చేసినప్పుడు అక్కడ కొంచెం మిస్టేక్ చేసి అక్కడ నుంచి కూడా పంపించేసాము. ఇప్పుడు ఇక్కడ బంగారు మైసమ్మ టెంపుల్లో చేస్తున్నాడు. అంతేగాని ఇక్కడ ప్రత్యేక పూజలు చేయడము, ఇక్కడ ఆయన ఏదో చేస్తుండని చెప్పేసి ఎంపీ రికమెండేషన్ చేసిండు అనేది తప్పుడు ప్రచారం. అది సార్ ఒకటి ఇక్కడ గుళ్ళో కూడా మొత్తం వాళ్ళ ఫాదర్తో మాట్లాడినప్పుడు తరిమేశారు, 2 సార్లు మిస్టేక్స్ చేశాడు, అక్కడ నుంచి తరిమేశామని చెప్తున్నారు. ఏం మిస్టేక్ సార్? ఆయన 2 సార్లు ఏం మిస్టేక్ చేశాడు సార్? ఆయన
గుడిలో ఇలానే పూజల కాడ పైసల కాడ దాతలు ఇప్పుడు చందాలు రాస్తారు కదా సార్, ఆ చందాల కాడ కొంచెం పైసలు కొట్టేయడం అలాంటివి చేయడం వల్ల అవకతవకలు చేయడం వల్ల జరిపేశారు శివాలయంలో. ఎక్కడెక్కడ అంటే ఏ మన ఊరు సరునారు శివాలయంలో అలాంటివి జరిగింది. మళ్ళీ రామాలయంలో కూడా ఉండి మామూలుగా మధ్యలోనే వచ్చేసాడు, అందులో నుంచి కూడా పూజారిగా ఉంటూ ఇప్పుడు బంగారు మైసమ్మ టెంపుల్లో చేస్తున్నాడు. బంగారు మైసమ్మ టెంపుల్ సంబంధించి వాళ్ళ తండ్రితో మాట్లాడడం ఒక ఇన్ఫర్మేషన్ మీరు అడుగుతున్నాను. సో చేస్తున్నప్పుడు అసలు ఆ గుడికి మేమే దాతలము, మేమే 10-12 లక్షలు ఇచ్చామని చెప్పి తండ్రి చెప్తున్నాడు. అంటే ఒక స్థానిక పర్సన్గా మీకున్న సమాచారం ఏంటి?